वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं ऋषिमहं भजे। नाम श्रेष्ठं मनुमपि शचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजं मुरुपुरीं माधुरी कोष्ठवाटी। राधाकुन्दं गिरिवरमहो राधिका माधवस्या प्राप्तो यस्य प्रथितकृपया श्रीगुरुं तं नतोऽस्मि। ज्ञेयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। गंगे च यमुने चैव गोदावरी सरस्वती
బృందాం 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 బృందావని 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 విశ్వపూజిత విశ్వపూజిత విశ్వపావని 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 పుష్పసార 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 నందిని 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 తులసి 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 కృష్ణ జీవని కృష్ణ జీవని కృష్ణ జీవని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ స్వామి, శ్రీమతి చైతన్య మహాప్రభు వారు, శ్రీమతి రాధారాణి, శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ కార్యశుద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నృసింహ స్వామి, శ్రీ గోపేశ్వర మహాదేవ్, అనంతపుట్టి వైష్ణవ బృందం, పూజ్యపాత్రేశ్వర స్వామి, భక్తి కంకణ మహారాజ్ గారు, హరిదాస్ ప్రభు, అలాగే అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల శ్రీ జగన్నాథ కథామృతం ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యంలో హరే కృష్ణ. ఇప్పటికీ 16 రోజులు అయిపోయాయి. ఈరోజు 17వ రోజు. శ్రీ జగన్నాథ కథామృతం, జగన్నాథ స్వామి యొక్క లీలల గురించి చెప్పుకుంటున్నాం. నిన్న శ్రీపాద రామానుజాచార్యుల వారు ఏ విధంగా జగన్నాథ ధామం పూరి సందర్శించారు, జగన్నాథ స్వామి చేసిన లీలల గురించి మనం చెప్పుకున్నాము. ఈరోజు ఆది శంకరాచార్య ఆయన కూడా జగన్నాథపురి వెళ్ళారు. 4 వైపులా 4 మఠాలని స్థాపించారు. ఒక మఠము పూరిలో ఉంది, గోవర్ధన మఠము అని అంటారు. ఆది శంకరాచార్యులు 4 మఠాలని స్థాపించారు. 4 మఠాల్లో ఒక మఠము జగన్నాథపురిలో ఉంది. ఆది శంకరాచార్యులు ఎప్పుడైతే జగన్నాథ స్వామిని దర్శించారో, చూడండి, స్వామిని గుర్తించడం అంత సహజం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. విష్ణుమూర్తి అని అప్పటి వరకు తెలియదు. ఎప్పటి వరకు రామానుజాచార్యుల వారు వెళ్ళి విష్ణుమూర్తి అని ప్రమాణం చేశారు, డిక్లేర్ చేశారు, ప్రకటించారు. అప్పటి వరకు కూడా కొంతమందికి తెలుసు, కొంతమంది వాళ్ళ భావాన్ని బట్టి వాళ్ళు పూజ చేశారు. అప్పటి వరకు కూడా ఎవరు సుబ్రహ్మణ్య స్వామి అని కొలిచేవారు, ఎవరు శివుడు అని కొలిచేవారు, ఇంకా ఆయనకు ఎవరు దుర్గాదేవి అని కొలిచేవారు, వెంకటేశ్వర స్వామి కేశాలు పెద్దగా ఉండేవి. ఈ విధంగా కొలిచేవారు. అప్పుడు రామానుజాచార్యుల వారు వెళ్ళి, లేదు లేదు, విష్ణు క్షేత్రము, విష్ణుధామము, స్వయంగా విష్ణువే. శంఖచక్ర గదాపద్మాల్లో చక్రము శంఖము ఆయన మళ్ళీ పెట్టారు. సో ఈ విధంగా భగవంతుని గుర్తించడం అంత సహజం కాదు. ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడైతే జగన్నాథపురి ధామాన్ని దర్శించారో, అది ఇది విష్ణు క్షేత్రము. అప్పటి వరకు జగన్నాథ స్వామిని గుర్తించలేకపోయారు చాలామంది వారు. అప్పుడు విష్ణు క్షేత్రము స్వయంగా జగన్నాథుడు, అలాగే బలరాముడు, అన్నయ్య బలరాముడు,
మధ్యలో సుభద్ర చెల్లెలు అని ఆయన పరిచయం చేశారు అందరూ. ఎప్పుడో కోట్ల యుగాల క్రితం తయారైంది. మధ్యలో ప్రళయాలు ఎన్నొచ్చాయి. జనాలకి ఆ జ్ఞానం మధ్యలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా భగవద్గీతలో కృష్ణుడు అంటున్నాడు, ఏవం పరంపర ప్రాప్తంలో వస్తుంది. నేను మొట్టమొదటిగా సూర్యదేవుడికి ఈ జ్ఞానాన్ని ఉపదేశించాను. మళ్ళీ ఆ పరంపరలో వస్తూ విభస్వానుడు అనే సూర్యదేవునికి నేను ఉపదేశం చేశాను గీతా జ్ఞానాన్ని. విభస్వానుడు వైవస్వత మనువుకి, అలా పరంపరలో వస్తూ మధ్యలో కాలక్రమేణా ఆగిపోయింది. మళ్ళీ జ్ఞానాన్ని నీతోటి ఆరంభిస్తున్నాను అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో అంటాడు. ఈ కాలక్రమేణా కాల ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే జగన్నాథ స్వామిని గుర్తించలేకపోయారు. ఆదిశంకరాచార్యుల వారు మొట్టమొదటి దర్శించి స్వయంగా విష్ణు క్షేత్రమయ్యా ఇది. స్వయంగా విష్ణువు, జగన్నాథుడు, కృష్ణుడు, బలరాముడు, మధ్యలో సుభద్ర అని పరిచయం చేశారు. అప్పుడు స్వామిని దర్శించి మొట్టమొదటిసారిగా స్వామిని స్తుతిస్తున్నారు ఆయన. ఆ స్తుతినే జగన్నాథ అష్టకం అని అంటారు. అష్టకం 8 శ్లోకాలు. బోల్డని అష్టకాలు ఉన్నాయి. కృష్ణాష్టకం, రాధికాష్టకం, ఇక మిగతా దేవతలు కూడా అష్టకాలు ఉన్నాయి. అంతేందుకు, ఎవరైతే దేవుడే కాదు ఆయన కూడా అష్టకాలు సహస్రనామాలు కల్పిస్తారు. సహస్రనామాలతో స్నానాలు అన్నీ అయిపోతాయి. కనుక మనం ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన ఈ జగన్నాథ అష్టకం గురించి మనం ఈరోజు చెప్పుకుంటాం. మొట్టమొదటిసారిగా ఆదిశంకరాచార్యుల వారు దర్శించారు స్వామిని. దర్శించేసరికి ఆయన అద్భుతమైన, ఎందుకంటే ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా శివుడు అవతారం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒకసారి ఎవరికైనా తెలుసా అసలు అవతారం తీసుకోవాల్సిన అవసరం? శివుడు శంకరాచార్యులుగా ఎందుకు వచ్చారు? ఏం చెప్పడానికి? అవైద మతాలు అభివృద్ధి చెందాయి. చెప్పారంటే అవైద మతాలు, అవైదిక మతాలు, వైదికం కాని దాన్ని ఉద్ధరించడానికి వచ్చారు. తర్వాత ఆయన భాష రచించారండి. భగవద్గీత ప్రస్థానత్రయం రచించారు. విషయం ఏంటంటే, ఎప్పుడైతే కృష్ణుడు ద్వాపరయుగం చివరన అవతరించారు, 125 సంవత్సరాలు ఉన్నారు, వెళ్ళిపోయారు. కాలక్రమేణా ఈ కలియుగంలో వాస్తవానికి శాస్త్రాలని తప్పుదారి పట్టిస్తున్నారు. వేదాల పేరు చెప్పి పశుహింస ఎక్కువ చేసేవారు. ఆ సమయంలో కలియుగం ఆరంభంలో వేల సంఖ్యల పశువుల్ని, ఆవుల్ని, జింకల్ని, వీటన్నిటిని యజ్ఞయాగాదుల పేరు చెప్పి, వేదాల పేరు చెప్పి బలిచ్చేవారు. హింస ఈ విధంగా ప్రవృత్తి అయిపోయింది. ఎక్కడ పట్టినా కూడా వేదాల పేరు చెప్పి, వేదాల్లో పలానా చోట ఇలా రాస్తుంది, అలా ఉంటుంది, ఎన్నైనా బలి చేసేది అంటూ వేదాల్ని తప్పుదారి పట్టించారు ఆ సమయం. కానీ భగవంతుడు ఎప్పుడు ధర్మాన్ని స్థాపించడం కోసమే కదా ఆయన ప్రయత్నిస్తారు. వేదాలు తప్పు పట్టేసరికి ఇటువంటి అవతారం తీసుకోవాలి, ఈ హింసని ఆచారు అని అనుకున్నారు స్వయంగా భగవంతుడు. అప్పుడు భగవంతుడు కలియుగం ఆరంభంలో అవతారం తీసుకున్నారు స్వయంగా భగవంతుడు. ఏం అవతారం? బుద్ధ అవతారం. బుద్ధుడిగా ప్రకటమయ్యారు. ప్రకటమైన తర్వాత 2 బుద్ధులు ఉన్నారు. ఇంకొక ఆయన సిద్ధార్థ బుద్ధుడు, ఆయన కాదు, గౌతమ బుద్ధుడు. సిద్ధార్థ బుద్ధుడు నాస్తికుడు. గౌతమ బుద్ధుడు ఎవరైతే గయా ప్రాంతంలో జన్మించారు, ఈ సిద్ధార్థ బుద్ధుడు నేపాల్లో జన్మించారు. ఆయనకి వెళ్ళి తేడా, ఈయన స్వయంగా భగవంతుడు అవతారం.
కాస్త సిద్ధాంతాలు అవన్నీ ఒకటిగా ఉంటాయి, కానీ ఆయన వేరే. సరే, బుద్ధుడుగా జన్మించారు. జన్మించిన తర్వాత సమాజంలో చూశారు, ఏదో విధంగా ధర్మాన్ని స్థాపించారు. సరే, వీళ్ళు వేదాల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా అర్థం చేసుకున్న వీరికి ఏం చెప్పాలంటే వేదాల్ని కంప్లీట్గా పక్కన పెట్టేస్తారు. అహింస ధర్మాన్ని పాటించమని వీరికి చెప్పాలి. ఈ అహింస ధర్మం పాటించడంలో తప్పేం లేదు. వేదాల్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. పోనీ వేదాన్ని చెప్తామా, మీరు అర్థం చేసుకునే స్థితిలో లేదు. ఎందుకంటే కలియుగ ప్రభావం వల్ల తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు వేదాలనే పక్కన పెట్టారు అని చెప్పి బుద్ధుడు ఏం చేశారు, ఈ శాస్త్రాలన్నింటినీ తీసి పక్కన పెట్టేశారు. ఏం లేవు, శాస్త్రాలు లేవు, భగవంతుడు లేవు, ఏం లేవయ్యా. మీరు ఏ జీవికి కూడా కష్టం కలిగించకండి. అహింసో పరమో ధర్మ అంటూ ఇదే నిజమైన ధర్మం. అహింస, హింస చేయకుండా ఉండడం. మరి మనం అనుభవించే ఈ కష్టం కూడా ఎప్పటి వరకు మనం ఉన్నామో ఈ కష్టం ఉంటుంది. మళ్ళీ చనిపోయిన తర్వాత ఇక నిర్యాణం అయిపోయిన తర్వాత ఇంకా కష్టమే ఉండదు అంటూ అహింస పరమధర్మం అంటూ స్థాపించారు బుద్ధుడు. అప్పటికి దీన్ని వేదాలు పక్కన పెట్టడము, శాస్త్రాలు పక్కన పెట్టడం అంటే నాస్తికత్వం. అంతేకాదు, వేదాలు శాస్త్రాలు పక్కన పెట్టేసండి, దాన్ని నాస్తికత్వం అంటారు. నాస్తికత్వము అంటే ఇంకెవరు లేరు, ఆధారం లేదు, దేవుడు లేదు, ఏమి లేదు, ఇష్టం వచ్చినట్టు ఉండండి, తినండి, తాగండి అంతే. ఇది నాస్తికత్వం. మరి వేదాలు పక్కన పెట్టగానే మళ్ళీ నాస్తికత్వం వచ్చేసి చూడండి. బుద్ధుడు వచ్చారు అహింసని, పశు హింసని ఆప్ చేయడానికి. పశు హింసనైతే ఆప్ చేసేసారు. హింసా ప్రవృత్తి ఇంకా జనాలు తగ్గిపోయింది. ఎందుకంటే వేదాలు చెప్పినట్లు అని ఉంది. మరి వేదాలను పక్కన పెట్టేసి శాస్త్రాలను పక్కన పెడితే ఇంకే పశు హింస లేదు, ఇంకా అయిపోయింది. కానీ జనాలు నాస్తికత్వం పెరిగిపోయింది. ఎందుకంటే శాస్త్రాలు లేవు, వేదాలు లేవు, అన్నీ పక్కన పెట్టేశారు. నాస్తికత్వం అంటే ఇంకేం లేదు. జగత్తును నడిపించే ఒక వ్యక్తి అంటూ ఎవరుండరు. పరమాత్మ, భగవంతుడు, ఇంకేం లేదు. మరి ఈ జీవులందరూ ఎలా వచ్చారు? ఈ లోకం అంతా ఆటోమేటిక్గా వచ్చేసింది అంతే. దానికే ఏదో వచ్చేసింది ఈ లోకం, దానికే ఏదో పుట్టింది. ఈ జనాలు వాళ్ళకే పుట్టుతున్నారు. ఎలా తల్లిదండ్రులు కలిస్తే పిల్లలు పుడతారు, అలాగే ఈ లోకం అంతా దానికే వచ్చేసింది అని చెప్పి నాస్తికత్వం పెరిగింది. అప్పుడు భగవంతుడు ఆలోచించారు, ఇప్పుడు ప్రస్తుతం నేను అహింసనైతే ఆప్ చేశాను, కానీ నాస్తికత్వం పెరిగింది. దీన్ని రూపుమాపడానికి స్వయంగా భగవంతుడు శివుని పిలిచారు. అయ్యా, మీరు అవతారం తీసుకోవాలి. నేను అవతారం తీసుకోవడం ఏంటి స్వామి? ఇప్పుడు సమయం అయింది, నువ్వు అవతారం తీసుకోవాలి. ఏం అవతారం తీసుకోవాలి? నువ్వు వెళ్ళి జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అనే ఈ సూక్తిని ప్రచారం చేయాలి. వాళ్ళందరూ అనుకుంటున్నారు అసలు ఏమీ ఆధారం లేదు, ఈ జగత్తు ఇక్కడ ఉంది, ఇదే బాగుంది అని అనుకుంటున్నారు. మరి వారికి చెప్పాలి, మీరు ఈ జగత్తు మిథ్య, బ్రహ్మ ఒకటే సత్యం అని చెప్పి నువ్వు ఈ సూక్తుల్ని ప్రచారం చేయి అని చెప్పి భగవంతుడు అన్నారు. శివుడు ఆదిశంకరాచార్యుడిగా అవతరించారు. అవతరించి జనాల్లో అప్పటి వరకు వేదాలు శాస్త్రాలను పక్కన పెట్టారు. మొత్తం మళ్ళీ వేదాలు శాస్త్రాలు తీసుకొచ్చేస్తారు ఆదిశంకరాచార్య. తీసుకొచ్చి ఆయన చూపించారు. ఆయన పద్ధతిలో భాష్యం రాశారు. వేదాన్ని వర్ణిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా వేదాలు. అయ్యా, జగతంతా మిథ్య తాత్కాలికం. మరి నిజమేంటి? బ్రహ్మ ఒక్కటే సత్యం. మరి జగత్తుకి ఆధారం బ్రహ్మ మాత్రమే, పరబ్రహ్మమే అంటూ వేదాన్ని వర్ణించారు. అప్పుడు నాస్తికులుగా ఉన్న జనాలు కాస్త మెల్లమెల్లగా వేదాన్ని చదవడం, శాస్త్రాన్ని చదవడం, ఆయన చెప్పిన రీతిగా వెళ్ళారు. ఈ జగతంతా మిథ్య, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య, ఈ సూక్తుల్లో వెళ్ళిపోయారు. ఇందుకోసమే ఆదిశంకరాచార్యులు అవతరించారు. తర్వాత చతుస్సంప్రదాయాలు అంతకుముందు లేవాయి, అంతకుముందు ఉన్నాయి, వైష్ణవ సంప్రదాయాలు ఉన్నాయి, కానీ తక్కువ. అంతేందుకు, కలియుగం అయిపోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత గోదాదేవి జన్మించారు. మరి
విష్ణుచిత్తులు వారికి జన్మించారు. విష్ణుచిత్తులు వైష్ణవులు. మరి వైష్ణవం ఎలా ఉంది? ఇప్పుడు కూడా వైష్ణవతత్వం అనేది సనాతనం, దానికి ఎప్పుడు నష్టం కాదు, మరి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు చూడండి, వైష్ణవులు ఎక్కడ పట్టిన వైష్ణవులు కలు భవిష్యంతి నారాయణ పరాయణ. భాగవతంలో ఒక శ్లోకం ఉంది, కలియుగంలో వైష్ణవులు నారాయణ పరాయణులు చాలామంది ఉంటారు, నారాయణ భక్తులు చాలామంది ఉంటారు. మనం చూస్తున్నాము లక్షల మంది రథయాత్ర చేస్తున్నారు. దేశం విదేశం ఎక్కడ పట్టినా కూడా, వీధుల్లో సందుల్లో ఎక్కడ పట్టినా కూడా రథయాత్ర చేస్తున్నారు. జై జగన్నాథ్ అంటూ అన్ని చోట్ల. మరి వీళ్ళంతా వైష్ణవులే, భక్తులే. మరి ఎలా వచ్చింది? మరి వైష్ణవత అనేది సనాతనం, దానికి ఎప్పుడు నష్టం లేదు, కాస్త తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది. ఇలా ఆది శంకరాచార్యులు వారు ఈ నాస్తికత్వాన్ని రూపుమాపడానికి శివుడే ఆది శంకరాచార్యులుగా అవతరించారు. తర్వాత వైష్ణవ సంప్రదాయాల వారు అరే జగత్తు మిథ్య కాదు, జగత్తు మిథ్య ఎలా అవుతుంది? మాకు తల్లిదండ్రులు ఉన్నారు, వారి తల్లిదండ్రులు ఉన్నారు, నేను ఉన్నాను. మరి ఎవరినైనా ఒకటి ఇచ్చామనుకోండి, చెంపదప్ప గట్టిగా ఇస్తే నొప్పి వస్తుందా కలగదా? కలుగుతుందా కలగదు? మరి ఎందుకు కొట్టా? అప్పుడు మనం ఏం చెప్తాము? ఈ జగత్తు మిథ్య, ఇదేం లేదు, మిథ్య. అలాగా చెప్పగలమా? జగత్తు మిథ్య కాదు. వైష్ణవ సంప్రదాయాలు మిథ్య అని ఎప్పుడు చెప్పవు, కేవలం ఆది శంకరాచార్యులు చెప్పారు. ఎందుకంటే ఆ సమయంలో అది చెప్పాలంటే చెప్పారు. జగత్ అనేది మిథ్య కాదు, ఎప్పుడు మిథ్య. భగవంతుడి నుంచి వచ్చింది ప్రతిదీ కూడా మిథ్య కాదు. ఎందుకంటే పరమ సత్యం భగవంతుడి నుంచే వచ్చింది కదా, ఈ లోకాలు, ఈ జీవులు, ఇవన్నీ కూడా మరి పరమ సత్యం నుంచి వచ్చింది, మిథ్య ఎప్పుడు కాదు. విషయం ఏంటంటే తాత్కాలికము. అదే విషయం ఏంటంటే తాత్కాలికము ఈ జగత్తు. శాశ్వత జగత్తు ఒకటి ఉంది, దాని యొక్క ఛాయ, దాని యొక్క డూప్లికేట్ లేదా ఒరిజినాలిటీ పైన ఉంది, దాని యొక్క ఛాయ ఇక్కడ అనుభవిస్తుంది. ఛాయ, నీడ అనేది కూడా మిథ్య కాదండి. ఇప్పుడు నేను నడుస్తున్నానంటే నా వెనక నా నీడ నడుస్తుంది, నేను ఉన్నాను కాబట్టి నీడ ఉంది, నేను లేకపోతే నీడ ఉంటుంది. ఇప్పుడు నేను నిజమైతే మరి నీడ కూడా నిజమే కదా, నీడేం అబద్ధమేం కాదు. అలాగే వైష్ణవ సంప్రదాయాలు ఎప్పుడు కూడా జగత్తును మిథ్య అని చెప్పు, కాకపోతే జగత్తు తాత్కాలికమైనది. మరి ఈ జగత్తే పరమ సత్యం నుంచి వచ్చింది, స్వయంగా భగవంతుడే సృష్టించారు కదా ఇదంతా, జీవుల్ని కానీ లోకాలు అన్నింటినీ. విషయం ఏంటంటే ఈ జగత్తులో తాత్కాలికమైన జగత్తులు ఉంది, భగవంతుని పొందడానికి ప్రయత్నిస్తే ఎవరైనా కూడా భగవంతుని పొందవచ్చు. మరి మిథ్య ఎలా అయితే? ఆది శంకరాచార్యుల వారు ఈ విధంగా చివరికి ఆయనే భజ గోవిందం భజ గోవింద భజ గోవింద మూఢమతే. తన శిష్యులు ఎప్పుడు చూసిన వేదాలు సూక్తుల్ని చదువుతున్నవారు. డుక్రున్ కరణి, నహి నహి రక్షితి డుక్రున్ కరణి. వేదాలు ఎప్పుడు కూడా వల్లిస్తూ ఉంటారు, అని వర్ణిస్తూ ఉంటారు వాళ్ళ శిష్యులు అందరూ కూడా. చివరికి వెళ్ళిపోయేటప్పుడు ఆది శంకరాచార్యులు అరే నాస్తికుల్ని బ్రహ్మవాదులుగా తీసుకొని వచ్చాను, మరి బ్రహ్మవాదుల్ని భగవంతుని వాదులుగా తీసుకురావాలి. మరి సమయం లేదు నా దగ్గరికి, నాకు చెప్పారు ఒకటే, ఇంతవరకు చెయ్యయ్యా అని చెప్పారు భగవంతుడు. నాస్తికుల్ని బ్రహ్మవాదుల దగ్గరికి వరకు తీసుకొచ్చేసాను, అయిపోయింది నా పని. మరి ఈ బ్రహ్మవాదులు ఇది చరమ లక్ష్యం కాదు. బ్రహ్మవాదుల పైన ఉంది పరమాత్మవాది, పరమాత్మవాది పైన ఉంది భగవంతుని వాది. మూడో స్టేజ్, ఇప్పుడు ప్రస్తుతం మూడో స్టేజ్లో ఉన్నాం. భగవంతుని మనం విశ్వసిస్తాము, భక్తి శ్రద్ధలతో ఆయన నామాన్ని, ఆయన కథని వింటున్నాము, ఆయన దర్శిస్తున్నాము, ఆయన సేవ చేస్తున్నాం. స్వయంగా భగవంతుడు. ఈ విగ్రహానికి వైకుంఠంలో గోళకంలో ఉన్న ఆయనకి తేడా లేదు. మరి జగత్ మిథ్యాలయం. మరి ఆది శంకరాచార్యుల ప్రకారం అవతారాలు, విగ్రహాలు, మందిరాలు అన్నీ మిథ్యే, కేవలం బ్రహ్మం పైన ఉన్నది అదే సత్యం ఆది శంకరాచార్యులు. కానీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ప్రతిదీ లోకం తాత్కాలికం అయినా కూడా ఇదంతా సత్యమే, నిజమే. విగ్రహం దర్శిస్తున్నాం, రోజు సేవ చేస్తున్నాం, ప్రసాదం తింటున్నాం, ఇదంతా మిథ్యా, నిత్యపడికి కాదు. సరే, ఈ విధంగా
ప్రచారం చేశారు ఆది శంకరాచార్య. చివరికి వెళ్ళేటప్పుడు ఆయనకి అనిపించింది, అరే బ్రహ్మవధువు వరకు తీసుకొచ్చాను, కనీసం నా శిష్యులనైనా కాస్త దారిలో పెడదాం అని చెప్పి అప్పుడు భజ గోవిందం అని అదే గోవిందుని భజించండి, మీరు ఊరికే శాస్త్రాలు వేదాలు పట్టుకొని ఈ విధంగా వల్లే దుక్కురునికరని ఈ విధంగా వేదాలని జీవితాంతం చదివినా కూడా మీకేం లాభం లేదు. మీరు గోవిందుని నామాన్ని జపించండి, కీర్తించండి అంటూ భజ గోవిందం. మరి ఈ జన్మ మృత్యు జరావ్యాధి ఈ జనని జఠరం నుండి బయటపడాలంటే గోవిందుని భజించాలి అంటూ ఆది శంకరాచార్య వారు చివరి వెళ్ళేటప్పుడు చెప్పారు. సరే, ఆయన ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా జగన్నాథుని దర్శించారు, ఒక అష్టకం చెప్పారు. ఈ అష్టకం గురించి మనం చెప్పుకుంటాం. శ్రీ జగన్నాథ అష్టకం. కదాచిత్ కానింది తటపికిన సంగీత తరలో ముదావీరి నాడి వదన కమల స్వాద మధులో రమాశంభో బ్రహ్మ మరపతి గణేశాచితపదు జగన్నాథ స్వామి నయన పదగామి భవతు. ఇది మొట్టమొదటి శ్లోకం. అర్థమేంటి? కదాచిత్ కానింది తటపికిన సంగీత తరలో. ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడు కాలింది అంటే యమునా నది ఒడ్డున మురళి వాయిస్తున్నారు. ఎందుకు వాయిస్తున్నారు? గోపికలను పిలుస్తున్నారు, రండి మనం విహరిద్దాం, యమునా నది ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటూ ఒకానొక సమయంలో ఆదిశంకరాచార్యులు వదిలిస్తున్నారు. ముదాపీరి నారి వదన కమలాస్వాద మధుప. మధుప అంటే మధు, తేనెని ఆస్వాదించేది. మరి తేనెటీగ, ఈ తేనెటీగ ఏం చేస్తుంది? మధును సంగ్రహించడానికి ఆ పుష్పం నుంచి పుష్పానికి వెళ్ళి ఆ యొక్క పుష్పసారాన్ని గ్రహిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడా గోపికల యొక్క ముఖారవిందంలో ఉన్న ఆ పుష్పసారాన్ని గ్రహిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఒక తేనెటీగలా. నిజానికి భగవంతుడు ఒక్కడే భోక్త. భోక్తారం యజ్ఞతపషం సర్వలోకమహేశ్వరం జ్ఞాత్మ మా శాంతి మృత్యు. నిజానికి భోక్త కేవలం భగవంతుడు మాత్రమే. జీవులు భోక్త ఎప్పుడు కాదు. జీవులు ఏమి అనుభవించలేరు, ఎందుకంటే భోక్త భగవంతుడు మాత్రమే. ప్రతిదీ అనుభవించేది, భోగించేది భగవంతుడు మాత్రమే. మరి మనమేంటయ్యా? భోగ్య వస్తువులు. మనమంతా స్వామి సేవకై నియుక్తమై ఉన్నాం. మనం ఎక్కడైనా సరే, ఇక్కడ కానీ ఏ లోకంలో అయినా సరే, వైకుంఠం వెళ్ళా కూడా మనం భోక్తలం ఎప్పటికీ కాలేదు. కానీ ఆది శంకరాచార్యులు బ్రహ్మజ్యోతిలో మనం కూడా కలిసిపోవచ్చు, భగవంతుడు లాగా అయిపోవచ్చు అని మిథ్యా ప్రచారం చేశారు. నిజానికి ఎప్పటికీ కాదు. మనమంతా కూడా భగవంతుడి యొక్క అంశలు ఎప్పుడు కూడా అంశ యొక్క సేవ చేయడమే నియుక్తం. కనుక మనమంతా వస్తువులు వంటి, కేవలం భగవంతుడు మాత్రమే భోక్త. మన పని ఏంటి? భోక్త సేవలో నియుక్తం అవ్వడం అంతే. మరి మన కోసం ఎవరైనా సేవలు పెట్టుకొని అయ్యే పని కాదు. అర్థమైంది? మనం ఎప్పుడు కూడా భగవంతుని సేవిస్తేనే ఆనందం కలుగుతుంది. సేవించకపోతే ఎవరికి ఆనందం లేదు. ఎవరైనా సరే, ఏ వ్యక్తులైనా సరే, ఏ లోకంలో జన్మించినా భగవంతుని సేవ చేస్తేనే ఆనందం. ఎవరికైనా సరే, వాటి సన్యాసి కానీ, గృహస్థు కానీ, బ్రహ్మచారి కానీ, వానప్రస్థ కానీ, ఆడ కానీ, మగ కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దోడు కానీ, ఎవరైనా సరే, దేవతలు కానీ, వారు కానీ, వీరు కానీ, ఎవరైనా సరే భగవంతుని సేవిస్తేనే ఆనందము. సేవించకపోతే ఎవరికి లేదు ఆనందం. శాంతి లేదు, ఆనందం లేదు, సుఖము లేదు, ఏం లేదు. కనుక ఇక్కడ శ్రీకృష్ణుడు గోపికల యొక్క ముఖారవిందం, వారి యొక్క పద్మం లాంటి ముఖారవిందమును ఆస్వాదిస్తున్నారు తేనెటీగలాగా. మరి స్వామి రమా శంభు బ్రహ్మ మరపతి గణేశ చిత్తపతి. మరి జగన్నాథ స్వామిని ఎవరు సేవిస్తున్నారు ఇక్కడ? రమ అంటే లక్ష్మి, శంభు శివుడు, బ్రహ్మ అమరపతి అంటే ఎవరు? ఇంద్రుడు. అమరపతి. గణేశ
గణేష్ అంటే గణేశుడు, వినాయకుడు. అర్చిత పదవు, ఎవరి పాదాలని వీరందరూ కొలుస్తున్నారు ఆ స్వామి జగన్నాథ స్వామి. ఎవరి పాదాన్ని నిత్య నిరంతరం ఎవరైతే కొలుస్తున్నారు, ఎవరు కొలిచే వాళ్ళ పేరు చెప్పారు ఇక్కడ. రమ, లక్ష్మి, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, గణేశుడు, వీరందరూ ప్రధానమైన దేవతలు. మరి వీరి కిందే ఉంటారు అందరూ. వీరందరూ కూడా ఎవరి పాదాలనైతే నిత్య నిరంతరము సేవిస్తూ ఉంటారో ఆయనే జగన్నాథ స్వామి. ఎవరైతే యమునా నది ఒడ్డున మురళి వాయిస్తూ గోపికలు పిలుస్తున్నారు ఆయనే జగన్నాథ స్వామి. మరి ఎవరైతే గోపికల యొక్క ముఖారవిందం, మరి కమలం లాంటి ముఖారవిందం, ఆ యొక్క ముఖారవిందం నుండి సారాన్ని గ్రహిస్తున్నారు తేనెటీగలాగా, ఆయనే జగన్నాథ స్వామి. అటువంటి జగన్నాథ స్వామి నయన పథకాన్ని భవతుంది. నా కంటికి ఎప్పుడు కూడా కనిపించాలి, దర్శనం కలగాలి, ఎప్పుడు నా కంటికి ఎదురుగా ఉండాలి అని చెప్పి ఆదిశంకరాచార్య వారు ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు నా కంటికి ఎదురుగా ఉండాలి అని చెప్పి. మరి ఇంకా ఎవరయ్యా? భుజే సభ్యే వేణం శిరస్సుకి భిక్షం కట్టి తట్టే. మరి జగన్నాథ స్వామి ఎలా ఉన్నారు? భుజే సభ్యే వేణం, మరి ఎడం చేతిలో మురళి కొట్టుకుంటున్నారు. సరే అనుకోవచ్చు, జగన్నాథ స్వామి చేతులు లేవు కదా, ఎక్కడ కొట్టుకున్నారు? స్వయంగా కృష్ణుడే కదా. జగన్నాథపురిని గుప్త బృందావనం అని అంటారు. బృందావనాలు 3 అండి. ఒక బృందావనం ఏదైతే ప్రకటమైంది, మధుర దగ్గర ఉంది బృందావనం, ప్రకటమైంది. ఇంకో బృందావనము ఎక్కడైతే లీల చేశారు చైతన్య మహాప్రభు వారు, స్వయంగా కృష్ణుడు, రాధాకృష్ణుడు, చైతన్య మహాప్రభు ఎక్కడైతే లీల చేశారు, నవద్వీప ధామం, అది బృందావనం. 2 బృందావనం. 3వ బృందావనం జగన్నాథపురి, గుప్త బృందావనం. గుప్తం, బృందావనంలో జరిగే లీలలు అన్నీ జరుగుతాయి, కానీ గుప్తంగా జరుగుతాయి విషయం. బృందావనంలో జరిగే బృందావనంలాగా యమునా ఉంది, గోవర్ధన్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా పూరిలో. స్వయంగా చైతన్య మహాప్రభు వారు ఎక్కడైతే వచ్చారో, చటక పర్వతం అని ఒక పర్వతం ఉండేది, ఇప్పుడు కాలక్రమేణా సంస్కృతం. ఆ పర్వతాన్ని చూసి గోవర్ధన పర్వతం అని చైతన్య మహాప్రభు వారు వెంటనే వెళ్ళి ఆలింగనం చేసుకుంటారు. అది ఆ భావంతో. కనుక ఆ బృందావనానికి ఈ బృందావనానికి తేడా లేదు. గుప్త బృందావనానికి గుప్తంగా ఉన్నాయి అన్నీ కూడా. మరి ఎవరికి తెలిసాయో? భక్తులకే తెలుసు. కనుక ఇక్కడ ఎడం చేతుటి పేను పట్టుకున్నారు. భుజే సభ్యే పేను శిరస్సుకి పిచ్చం, నెమలి పింఛం ఉంది శిరస్సు. మరి శిరస్సు మీద నెమలి పింఛం ఎక్కడ స్వామి? ఆయనకి వెంట్రుకలే లేవు అనుకుంటారు. జగన్నాథ స్వామికి వెంట్రుకలే లేవు. ఇదొక స్టోరీ, మనం తర్వాత చెప్పుకుంటాం. వెంట్రుకలు ఉన్నాయి స్వామి, వెంట్రుకలు లేవని ఎలా చెప్తారు? వెంట్రుకలు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక పూజారి, బ్రాహ్మణులు పూజించేవారు. ఒక ముఖ్యమైన పూజారి ఎవరైతే శృంగారం చేసేవారు జగన్నాథ స్వామి. ప్రతిరోజు ఆయన చాలా భగవద్భక్తుడు, బ్రాహ్మణుడు, శుభలక్షణం. జగన్నాథ స్వామిని అద్భుతంగా శృంగారం చేసేవారు. శృంగారం చేస్తూ ఆయన భావంతో ఉండిపోయేవారు. స్వామిని శృంగారం చేస్తూనే రోజంతా ఆ భావంతో ఉండిపోయేవారు ఆ పూజారి. ఇలా జరుగుతూ ఉంది. కరెక్ట్గా శృంగారం చేసిన తర్వాత పూరి మహారాజు వారు వచ్చేవారు స్వామిని దర్శించి. స్వామికి సమర్పించిన మాలని ఆ పూజారి రాజుగారికి ఇవ్వాలి ప్రతిరోజు కూడా. ఎన్నో మాలలు ఉన్నాయి, ఒక మాల తీసుకుని రాజుగారికి ఇవ్వాలి, స్వామి ప్రసాదం. ఇలా జరుగుతూ ఉంటే ఒకసారి ఏం జరిగింది? ఈ పూజారి జగన్నాథ స్వామిని శృంగారం చేశారు. బాగా శృంగారం చేసిన తర్వాత స్వామికి మాల సమర్పించారు. చూశారు సమయం, ఇంకా రాజు రాలేదేంటి, ఈ పాటికి రావాల్సిందే, ఇంకా రాలేదేంటి. ఈరోజు వచ్చే పని ఏది లేదు, ఏదో ముఖ్యమైన పనులు ఉంటాయి. ఆయనకేంటి మొత్తం రాజ్యాన్నంతా చూడాలి కదా,
ఏ ముఖ్యమైన పనులు ఉంటాయి, బహుశా రారేమో. సరే ప్రతిరోజు ఆయనే ప్రసాదమాల సమర్పించుకుంటున్నాడు. సరే నేనే ఒకసారి వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి జగన్నాథ స్వామికి సమర్పించిన ఒక మాల తీసుకొని ఆయన వేసుకున్నాడు. మరి ఆస్వాదిస్తున్నారు స్వామి ప్రసాదం, మరి ఆస్వాదిస్తున్నారు, వేసుకున్నారు మాల. ఎలా గోదాదేవి స్వామికి సమర్పించిన మాల వేసుకుంటారు, అలా వేసుకున్నారు. వేసుకొని మురిసిపోతున్నారు ఆయన. బా ఎంత బాగుంది, పెద్ద మాల, చాలా బాగుంది. ఈ సమయంలో మళ్ళీ బయట ద్వారం దగ్గర నుంచి జయ హో రాజాదిరాజ మార్కండ అంటూ పెద్ద స్తుతులు చేస్తూ సేవకులు రాజుకు స్వాగతం చెప్తున్నారు. పూరి మహారాజు వారికి జయ హో, స్వాగతం స్వాగతం. వారి వంశం ఇలా ఉండేది, అలా ఉండేది, గొప్ప మహారాజు, మొత్తం భరతవర్షాన్ని జయించిన మహారాజుల వారికి స్వాగతం స్వాగతం అంటూ దండోరాలు మరి ఈ విధంగా స్వాగతం చెప్తున్నారు. జయ హో అంటే సరే. మరి అప్పుడు పూజారి కనిపించింది, అరే మహారాజు వారు వస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? సరే మరి నాకు తెలుసు, జగన్నాథ స్వామి తెలుసు, ఇంకెవరికి తెలిసే. సరే అని చెప్పి ఆయన వేసుకున్న మళ్ళీ జగన్నాథ స్వామి వేసేస్తారు. జగన్నాథ స్వామి వేసేసారు. మహారాజు వారు వచ్చారు, గర్భగుడిలో ప్రవేశించారు, సాష్టాంగ ప్రణామం చేశారు. ప్రవేశించిన తర్వాత సాష్టాంగ దండ ప్రణామం చేసిన తర్వాత పూజారి మరి ఆ మాల తీసుకెళ్ళి మహారాజు వారికి సమర్పించారు. ఎప్పుడులాగా మరి మహారాజు గారికి తెలియదు కదా, సమర్పించారు, వేసుకున్నారు, బయలుదేరారు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యభవనంకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఈ మాలను కాస్త ఇలా తీసే సమయంలో ఆ మాలకి ఒక కేశం తగులుకోనుంది, పొడవాటి కేశం. అప్పుడు మహారాజు వారికి కాస్త సందేహం కలిగింది, ఇదేంటిది కేశం వచ్చింది, పుష్పమాలల కేశం ఇదేంటిది, అది కూడా మనిషి కేశం, మరి భగవంతుడికి కేశాలు లేవు, మరి కేశం ఎలా వచ్చింది? వెంటనే ఆదేశించారు, సేవకులు పిలిచారు, ఆ పూజారి పిలిపించండి ఒకసారి. కేశం ఎలా వచ్చింది, ఎప్పుడు కూడా రాలేదు కదా, ఎన్నిసార్లు వేసుకుంటే. అప్పుడు పూజారి పిలిపించారు. నిండు సభలో జనాలు అందరూ ఉన్నారు. ఏమయ్యా పూజారి, మీరే కదా శృంగారం చేస్తుంటారు, మాకు మాల సమర్పిస్తుంటారు. స్వామి మేమే స్వామి, ఈరోజు ఇలాగండి, చూడండి ఎంత పెద్ద కేశం వచ్చింది, ఎలా వచ్చిందండి, ఎవరిది ఇది కేశం? మరి ఎవరిదేంటి, ఎవరిది మాలో వాళ్ళదే కేశం. మరి జగన్నాథ స్వామి, జగన్నాథ స్వామిదే మాల, మరి కేశం జగన్నాథ స్వామిదే, కేశాలు ఉన్నాయి, ఉన్నాయి, రేపు వెళ్ళి దర్శించవచ్చా? దర్శించండి, రండి. అప్పటికీ అని మొత్తం చెప్పేశారు. జనాలు అందరూ చూస్తున్నారు, మరి ఆ కేశం నాదే అంటే తలకాయ తీసేస్తారు. అప్పుడు ఆ రోజుల్లో దండన ఆ విధంగా ఉండేది, వెంటనే స్పాట్, ఆన్ ద స్పాట్, అంతేగాని ఈ కోర్టు నుంచి ఆ కోర్టు నుంచి ఈ లోపల ఈయన పోతారు. అరే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు తిరిగే లోపల ఎంతోమంది అరాచకం పెరిగిపోతుంది. కింద కోర్టు పై కోర్టు అనేసరికి పోతాం. మరి అప్పుడు ఆన్ ద స్పాట్ అన్నమాట. ఏం చేశారు? తప్ప, ఈ తప్పుకి ఈ శిక్ష, అంతే, అయిపోయింది. పూజారి చెప్పారు, అవునయ్యా జగన్నాథ స్వామి కేశమే, మరి కేశాలు ఉన్నాయి? ఉన్నాయి, రేపు చూడొచ్చు. రండి, మీరు ఎప్పుడైనా రండి, ఎప్పుడైనా చూడొచ్చు అని చెప్పారు. పూజారి వెళ్ళారు మళ్ళీ జగన్నాథ స్వామి దగ్గర. స్వామి, నువ్వే నన్ను రక్షించాలి, ఇంకా నాకు దిక్కేవదు. మరి మహారాజు ఎదురుగా నేను చెప్పేస్తాను, నీ కేశాలు ఉన్నాయని చెప్పి. మరి ఆ కేశం ఎవరిదంటే నిజానికి నా కేశం అది, నేను వేసుకున్నాను. అప్పుడు ఆ రోజుల్లో పెద్ద కేశాలు ఉండేవి మగవారికి కూడా. మరి ఎవరైనా సరే అందరికీ కేశాలు ఉండేవి, సవరణ చేసుకునేది పెద్ద కేశాలు ఉండేవి మగవారికి కూడా. మరి ఆయన కేశం స్వామి మహారాజ్ వారికి చెప్పేశాను, నా కేశమే అది, నిజంగా మీ కేశం అని చెప్పేశాను. మీరేం చేస్తారో ఏమో, నా తలకాయ కట్ అవ్వకుండా ఉంటే చాలు, మీ సేవ చేసుకుంటాను, లేకపోతే మీరే రక్షించాలి నన్ను, మీ ఇష్టం, నా ప్రాణం మీ చేతిలో ఉంది అని చెప్పి స్వామికి ప్రార్థించి చెప్పారు. ఉదయాన్నే మళ్ళీ మందిరం ద్వారం తెరిచారు.
తెరిచిన తర్వాత మహారాజు వారు వస్తున్నారు. మరి పూజారి వెళ్ళారు, దారం తెచ్చారు. శృంగారం చేయడానికి వెళ్ళేసరికి జగన్నాథ స్వామికి తల నిండుగా మరి నీల రంగులో నల్లగా పెద్ద పెద్ద కేశాలు, ఆయన ఎంత ఉన్నారో అంతంత పెద్ద పెద్ద కేశాలు, మొత్తం నిండుగా ముఖం అంతా కేశాలు వచ్చేసాయి. ఈ పూజారి ఆశ్చర్యపోయారు. స్వామి, భక్తులను రక్షించడానికి మీరు ఏమైనా చేస్తారు, పెద్ద పెద్ద కేశాలు ఉన్నాయి. శృంగారం చేస్తున్నారు. ఈ లోపల మహారాజు వారు వచ్చారు. ఏమయ్యా, కేశం చూపిస్తారు, దర్శనం చేపిస్తానని చెప్పారు. రండి స్వామి, రండి రండి. చూసేసరికి ఆశ్చర్యపోయారు మహారాజు గారు. ఎప్పుడు లేవు కేశాలు, ఇప్పుడు కేశాలు చూస్తున్నారు. అరే, ఇంత పెద్ద పెద్ద కేశాలు, కొంపదీసి విద్యాలను పెట్టారంటే అని చెప్పి ఒక వెంట్రుక ఇవ్వండి అని మహారాజు వారు అన్నారు. స్వామి వారికి నొప్పి వస్తుంది. సరే సార్, నిజమైన వెంట్రుకలా, లేకపోతే మీరు ఏమన్నా నేను వస్తానని చెప్పి అని పెట్టేస్తారే? అప్పుడు ఒక వెంట్రుక ఇలా అనేసరికి రక్తం వస్తుంది. అప్పుడు సాష్టాంగ దండ ప్రణామం చేశారు మహారాజు. చాలా భయంకరమైన అపరాధం అవుతుంది. ఇంతమంది జనాలందరూ కేశాలు అంటే స్వామికి కేశాలు ఏమై? కేశాలు ఉన్నాయి. అరే, ఆ కేశాలు స్వామి భక్తులను రక్షించడానికి ప్రతి క్షణం ఆయన ముందుంటారు. ఎలా భక్తుడు నిరంతరం స్వామిని పూజించడానికి, సేవ చేయడానికి ముందుంటారు, అలాగే ఇక్కడ కూడా శిరస్సు సిక్కి పిచ్చం, నెమలి పిచ్చం వేసుకున్నారు స్వామి. కట్టి తట్టే పీతాంబరం వేసుకున్నారు నడుము చుట్టూ స్వామి. అటువంటి జగన్నాథ స్వామి. ఏ స్వామి? ఎడం చేతితోటి వేణువు ధరించారు, నెత్తి మీద నెమలి పింఛం వేసుకున్నారు, చుట్టూ పీతాంబరం ధరించారు. దుకూలం నేత్రాంతి సహచరి కటాక్షం విదదతే. మరి ఆ యొక్క పద్మం లాంటి కళతోటి ఇలా చూస్తారు భక్తుల మీద. మరి కృపా వృష్టి, దయను కలుగజేస్తారు. ఆయన చూపుతోటే దయను కలుగజేస్తారు. సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయం. ఎప్పుడు కూడా బృందావనంలో జరిగే లీలల్ని ఇక్కడ స్వామి జగన్నాథపురిలో జగన్నాథ స్వామి చేస్తున్నారు. సదా శ్రీమద్ బృందావనం, బృందావనంలో చేసే లీలలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. అందుకే గుప్త బృందావనం అని అంటారు. అటువంటి జగన్నాథ స్వామి నా కళ్ళ ముందు రావాలి, ప్రత్యక్షంగా నేను చూడాలి, దర్శించాలి అని ప్రార్థిస్తున్నాను. మహాంబోధే స్థీరే కనకరుచిరే నీల శిఖరే వసం ప్రాసాదాంత సహజ బలభద్రేణ బలిన సుభద్ర మధ్యస్థ సకల సురసేవావసరుతో జగన్నాథ స్వామి నయన పదగామి భవతును. ఇక్కడ మూడో శ్లోకంలో చెప్తున్నారు. మహాంబోధే అంటే సముద్రం, సముద్రం ఒడ్డునే ఉన్నారు. మహాబోధే తీరే ఒడ్డున, కనక రుచిరే బంగారం లాంటి ఇసుక రేణువులు ఉన్నాయి. మరి నీల శిఖరే, నీలమాధవుడు ఎక్కడున్నాడు? నీల పర్వతం, నీలాచల ధామం అని చెప్పాం కదా. నీలాచల ధామము, నీల పర్వతం లోపల నీల గుహ ఉంది, లోపల నీలమాధవుడు ఉన్నారు. అందుకే ఇక్కడ వర్ణిస్తున్నారు. నీల శిఖరే వసం ప్రాసాదాంత సహజ బలభద్రైన బలిన. మరి ఎప్పుడూ పెద్ద రత్న సింహాసనం మీద కూర్చొని ఉంటారు స్వామి. ఆయన ఒకరే ఉన్నారే. సహజ బలభద్రైన, బలభద్రుతోటి, ఇంకా సుభద్ర మధ్యస్థై, సుభద్రాదేవి మధ్యలో ఉన్నారు. అన్నయ్య ఇద్దరికి మధ్యలో ఉన్నారు. సుభద్ర మధ్యస్థే సకల సురసేవావసరుతో దేవతలు 33 కోట్ల దేవతలు ఇప్పుడు కూడా ఎవరైతే సేవిస్తున్నారు అటువంటి జగన్నాథ స్వామి నయన పదగా నా యొక్క కళ్ళ ముందు వచ్చేయాలి, నాకు దర్శనం ఇవ్వాలి అని చెప్పి ఆదిశంకరాచార్య వారు ప్రార్థిస్తున్నారు. 4వ శ్లోకం. కృపాపారవార సజలద జలజ శ్రేణి రుచిలో రమావాణి రామ స్ఫురదముల పంకేరుముఖ సురేంద్రైరారాధ్య శృతిగణసికా గీత చరితం జగన్నాథ స్వామి నయన పదగామి భవతును. కృపాపార, ఎవరి కృప? సముద్రం కంటే ఎక్కువ. స్వామి కృప చేశారు అంటే 2 చేతులు మనకు సరిపోవు. ఆయనకి సహస్ర బాబు అని అంటారు. వేల చేతులు ఉన్నాయండి. ఒక వ్యక్తికి వేల చేతులు ఉన్నాయండి. మీరు ఏదైనా వస్తువు అడిగారు, వేల చేతులతో ఇస్తే మీరు 2 చేతులతో పట్టుకోగలరా? పట్టుకోగలరా? చూడండి,
భగవంతుడు ఇచ్చారు అంటే ఆ విధంగా ఇస్తారు భక్తులకి. ఒకవేళ భగవంతుడు తీసుకెళ్ళాలనుకున్నారు ఏదో ఒకటి మీ దగ్గర నుంచి, మీరు ఆపగలరా? ఆపగలరా? మీకున్నాయి 2 చేతులు, ఆయనకి 1000 చేతులు ఉన్నాయి. 1000 చేతులతో లాగితే మీరు ఏదో ఒకటి మీ ధనాన్ని, మీ బంధువుల్ని, మీ ఇల్లు మొత్తం అన్నింటినీ తీసుకెళ్ళిపోతారు స్వామి. ఎవరి మీద కృప చేయాలనుకుంటే మొట్టమొదట భగవంతుడు చేసే పని అదనమాట. వాళ్ళకి ప్రియమైన వస్తువులన్నింటినీ తీసుకెళ్ళిపోతారు, ఏం ఉంచారు. ఈ విధంగా చేస్తాడు, నేను తప్ప నీకు దిక్కెవ్వలేదు అని చెప్తారు స్వామి. ఇక్కడ స్వామి ఎలా ఉన్నారు? కృపాపార, సముద్రం కంటే ఎక్కువగా కృప చేస్తాడు భగవంతుడు స్వామి. కృపాపార పార సజల దళ శ్రేణి రుచులు. ఆయన ఎప్పుడు కళ్ళు కూడా సజలం అంటే జలంతో నింపి, ఎందుకంటే ఆయన యొక్క కృపా దృష్టి అటువంటి. రమా వాణి, రమ అంటే లక్ష్మి, వాణి అంటే సరస్వతి, వీరికి కూడా కృప చేసేది స్వామి. మరి సురేంద్రైరారాధ్య శృతి కనసిక గీత చరిత్ర, పెద్ద పెద్ద వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, స్మృతులు, శృతులు అన్నీ కూడా ఎవరినైతే వర్ణిస్తున్నాయో ఆయన జగన్నాథ స్వామి. వేదైచ్చ సర్వై అహమేవ వేద్య, వేదాలు నా గురించే చెబుతున్నాయి, నన్నే వెతుకుతున్నాయి అని కృష్ణుడు భగవద్గీతలు చెప్తున్నాడు. కనుక ఆది శంకరాచార్యులు వర్ణిస్తున్నారు. శృతులు, స్మృతులు, ఉపనిషత్తులు, వేదాలు ఎవరినైతే వర్ణిస్తున్నారో అటువంటి జగన్నాథ స్వామి నయన పడగామి భవతుంది. మరి అటువంటి జగన్నాథ స్వామి ఒకసారి నా కంటికి కనిపిస్తే బాగుంటుంది, నాకు దర్శనమిస్తే బాగుంటుంది. సమయం అయింది. ఇప్పటి వరకు 4 శ్లోకాలు చెప్పుకున్నాను, ఇంకొక 4 శ్లోకాలు ఉన్నాయి. రేపు చెప్పుకోండి, మీ దర్శనాలు చెప్పండి. కుల జగన్నాథ స్వామికి, బలభద్ర స్వామికి, సుభద్రామయ్యకి, నీలమాధవ్కి, నీలాచలగదాంకి, శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీమన్ చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధారాణికి, అనంతపురి వైష్ణవులకి, హరినామ సంకీర్తనకి, శ్రీల గురుదేవుకి, శ్రీల ప్రభుపాదుకి, జయ పూజభద్రజన స్వామి భక్తిగంధర మహారాజ్ గారికి, జయ పూజపాద హరిదాస్ ప్రభుకి, జయ పూజపాద సుదర్శన ప్రభుకి, జయ పూజపాద హలాయి ప్రభుకి, సదాశ్రవణ గారి భక్త బృందకి, శ్రవణ గారి భక్త బృందకి, సమవేత భక్త బృందకి, గోవిందా గోవిందా.